అందరికీ నమస్కారం అండి. నా ఫస్ట్ వీడియో చాలా ఆదరించారు. దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది నా సెకండ్ వీడియో. ఒక శిష్యుడికి మంచి గురువు సాన్నిహిత్యం లభించడం నిజంగా ఆ యొక్క శిష్యుని జన్మ సార్థకమైపోతుంది. మాకు గౌరవనీయులు తెలుగు ఉపాధ్యాయులు ఈ సందర్భంగా వారిని స్మరించడం నా అదృష్టంగా భావిస్తూ, నకరేకల్ వాస్తవ్యులు కంచేశ్వరరావు గారు మాకు తెలుగు బోధించేవాడు. ఆ రోజుల్లో దాదాపు 40 సంవత్సరాల క్రితం పద్యం అండి. ఈరోజు నేను మీకు చెప్పబోయేది 8th క్లాసులో, బహుశా 9th క్లాసులో అనుకుంటా మాకు వచ్చింది. ఆ కాళీయుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ మర్దించేటటువంటి విధానాన్ని అద్భుతంగా కవీశ్వరుడు వర్ణించాడు. అంతే అద్భుతంగా మా గురూజీ మాకు చెప్పడం జరిగింది. పద్యం: యమునా వీచి మృదంగవాద్యములు మ్రోయన్ తీరగౌపౌక హర్షమనోజ్ఞత్వలితం మొగేయముగా చెంచత్కాళీయ వ్యాళభోగ మహారంగతలమునన్ పటుగతిన్ కంజాక్షు నిర్మర్ధనాట్యము హృద్యాద్భుత భీమమై పరగ దివ్యశ్రేణి చూచందివిన్. దీని అర్థం ఏమిటయ్యా అంటే, యమునా వీచి మృదంగవాద్యములు మ్రోయన్, ఆ యమునా నదిలో కాళీయుణ్ణి మర్దిస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ, ఆ యమునా నది యొక్క ఆ తరంగాలు, ఆ అలలు, ఒక అలకు ఇంకో అల వచ్చి అలా కొట్టుకోవడం వల్ల అది ఒక మృదంగ వాద్యంలాగా అనిపిస్తుందట. కవి వర్ణన ఎలా ఉంటుందో దయచేసి గమనించండి. యమునా వీచి మృదంగ వాద్యములు మ్రోయన్ తీరగౌపౌక హర్షమనోజ్ఞత్వలితం ముగేయముగా. ఆ యొక్క దరి, ఆ తీరంలో ఉన్నటువంటి ఆ గోపబాలురు శ్రీకృష్ణ పరమాత్మునికి జయహో శ్రీకృష్ణ, జయహో జయహో అని చెప్పేసి జయ జయ నినాదాలు చేస్తుంటే అది ఒక గేయంగా, అది ఒక పాటగా ఉందట. ఎంత అద్భుతమైనటువంటి సృష్టి అండి. యమునా వీచి మృదంగ వాద్యములు మ్రోయన్ తీరగౌపౌక హర్షమనోజ్ఞత్వలితం మొగేయముగా చెంచత్కాళీయ వ్యాళభోగ మహారంగతలమునన్. ఆ యొక్క కాళీయుని పడగ ఒక రంగస్థలంలాగా ఉందట. అంటే ఏ విధంగా, ఎంత వెడల్పుగా ఉందో ఆ కాళీయుని పడగ ఒక్కసారి ఆలోచించండి ఆ కవి వర్ణన. చెంచత్కాళీయ వ్యాళభోగ మహారంగతలమునన్ పటుగతిన్ కంజాక్షు నిర్మర్ధనాట్యము హృద్యాద్భుత భీమమై పరగ దివ్యశ్రేణి చూచందివిన్. ఆ యొక్క స్వామివారు ఆ విధంగా ఆ కాళీయుని పడగ మీద నాట్యం చేస్తుంటే దివ్యశ్రేణి, దేవతల వరుస పైనుంచి తిలకించిందట. అది దాని అర్థం. మీకు నా ఛానల్ నచ్చితే దయచేసి చూసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.